అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో ఓటమి నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేజ్రీవాల్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పంజాబ్ నుండి రాజ్యసభకు వెళ్లే యోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం జరుపుతోంది. అయితే పంజాబ్ నుండి కేజ్రీవాల్ పార్లమెంటుకు వెళ్లడం సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ పార్లమెంటుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి కాకుండా పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టాలని సూచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పంజాబ్ నుంచి కేజ్రీవాల్ ను రాజ్యసభకు పంపడం ద్వారా పంజాబ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ఆయన ప్రభావాన్ని చూపొచ్చని ఆప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 4.5 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనేది కేజ్రీవాల్ యోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్లో మాత్రమే ఆప్ అధికారంలో ఉంది. పంజాబ్లోని లుధియానా అసెంబ్లీ స్థానం ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో లుధియానా స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా సంజీవ్ అరోరాను బరికి దింపారు. ప్రస్తుతం సంజీవ్ అరోరా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. లుధియానాలో సంజీవ్ అరోరా విజయం సాధిస్తే రాజ్యసభ సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో సంజీవ్ స్థానంలో రాజ్యసభకు వెళ్లాలనే యోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం చెప్పినట్లు లుధియానా స్థానంలో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా విజయం సాధిస్తేనే కేజ్రీవాల్ ప్రయత్నం ఫలిస్తుంది. అయితే అది అంత సులభమైతే కాదు. ఎందుకంటే లుధియానా అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. అంతేకాదు గతంలో 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన మాజీ మంత్రి భరత్ భూషణ్ అసోను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. సీనియర్ న్యాయవాది పరుక్కర్ సింగ్ గుమ్మన్ కు శిరోమణి అకాలీదళ్ టికెట్ ఇచ్చింది. దీంతో లుధియానా స్థానంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. పంజాబ్ లో అధికార ఆప్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా అలాంటిదేమీ లేదని ఆప్ అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తమ పరిస్థితి మెరుగుపడిందని లుధియానా ఉప ఎన్నిక ఫలితం ద్వారా నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మరోసారి లుధియానా అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో ఉంది ఆప్ మరోసారి విజయం సాధిస్తే సంజీవ్ అరోరా ఎమ్మెల్యే అవుతారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి కేజ్రీవాల్ పార్లమెంటుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. లుధియానాలో ఆప్ విజయం సాధిస్తేనే కేజ్రీవాల్ అనుకున్న విధంగా పార్లమెంటుకు వెళ్లడం సాధ్యమవుతుంది. ఢిల్లీలో రాజకీయం చేస్తున్న కేజ్రీవాల్ పంజాబ్ రాజ్యసభ సీటు పొందేందుకు ప్రయత్నిస్తుండడాన్ని అక్కడి విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. పంజాబ్ పరిధిలోని రాజ్యసభ సీట్లను పంజాబీలకే కేటాయించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్ వెలుపలి వ్యక్తులకు రాజ్యసభ సీట్లను ఇస్తుండడంపై సీఎం భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఘోర పరాజయం పాలైంది. న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి. పంజాబ్లోని లుధియానా ఉప ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తేనే కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం సాధ్యమవుతుంది. అయితే లుధియానాలో ఆప్ మరొకసారి విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ లుధియానాలో ఆప్ గెలిస్తే కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లే.